యూరియా కొరత రైతాంగాన్ని వెంటాడుతోంది. అవసరానికి సరిపడా యూరియా దొరకక రైతులు అల్లాడిపోతున్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదు. యూరియా బస్తాలు లేకున్నా టోకెన్ ఇస్తుండటంతో వేకువజాము నుంచే రైతులు భారీగా తరలివచ్చారు. వ్యవసాయ మార్కెట్ వద్ద మహిళా రైతులు బారులు తీరారు. రోజుల తరబడి తిరుగుతున్నా యూరియా దొరకడం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే సరిపడా ఎరువులు సప్లై చేయాలని అన్నదాతలు డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, కరీంనగర్లో రైతుల యూరియా కష్టాలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి వేణు? అంటే గత 15 రోజుల నుంచి కూడా రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నటువంటి నేపథ్యం అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల మనకు కనిపిస్తుంది. అంటే ముఖ్యంగా చూసుకుంటే అదను దాటిపోయిన తర్వాత యూరియా ఇచ్చినా కూడా ఫలితం లేదంటూ కూడా రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఒకవైపు అయితే, మరోవైపు ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క బస్తా మాత్రమే యూరియా ఇస్తున్నటువంటి పరిస్థితి. అంటే మినిమం మేము 5-6 ఎకరాలు ఇస్తాము, ఒక బస్తా మాకు సరిపోదంటూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఒకేటైతే ఈ రోజు టోకెన్లు అంటే హుజరాబాద్ లో రేపటి కొరకు ఈ రోజు టోకెన్లు ఇస్తున్నటువంటి పరిస్థితి. అంటే ముఖ్యంగా ఒక పాస్బుక్ కానీ ఆధార్ కార్డు ఇస్తే ఒక టోకెన్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఓ వైపు ఈ యూరియా వేయకపోతే అదలు దాటిన తర్వాత యూరియా వేసినా కూడా నష్టమే. కానీ ఉన్న పరిస్థితుల్లో ఎంతో అంతాయో తమకు పెట్టిన పెట్టుబడి వచ్చినా చాలంటూ కూడా రైతులు ఉదయాన్నే వచ్చి క్యూ లైన్ లో నిలబడి టోకెన్స్ కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనకు పలు చోట్ల కనిపిస్తుంది. ముఖ్యంగా రైతులు చెప్పేది ఏంటంటే ప్రాథమిక వ్యవసాయ కేంద్రాల వద్ద అంటే తమకు కావాల్సినంత యూరియా ఇవ్వకున్నా పర్లేదు, కనీసం త్వరితగతిని ఇస్తే చేసిన పంట కన్నా వేసుకుంటామంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ముఖ్యంగా రైతులు చెప్పేది ఒకటి ఏంటంటే యూరియా వేయకపోతే అదను దాటిన తర్వాత తమ పెట్టిన పెట్టుబడి కూడా రాదు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం వెంటనే దీనిపై స్పందించి యూరియాని త్వరితగతిన తమకు అందం చేయాలి, లేకుంటే మాత్రం చాలా అవస్థలు పడాల్సి వస్తుంది, పెట్టిన పెట్టుబడి కూడా రాదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఒకటైతే క్యూ లైన్లలో చెప్పులు పడి, ఎందుకంటే గంటల తరబడి ఒకే చోట నిలబడాలంటే చాలా ప్రాబ్లం కనుక అందులో వృద్ధ రైతులు ఉంటారు, మహిళా రైతులు ఉంటారు, ఇంట్లో పనులు పెట్టుకుని వచ్చినటువంటి రైతులు ఉంటారు. ఇవన్నీ ఉంటాయి కనుక సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న రైతున్న ఒకటే చెప్తుంది ఏంటంటే తమకు త్వరితగతిన యూరియాను సప్లై చేయాలి. అంటే డిమాండ్ వేరే, సప్లై లేదు. ఈ నేపథ్యంలోనే రైతులు క్యూ లైన్లలో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా 500 మంది రైతులు ఉంటే 200 బస్తాలే వస్తూ ఉన్నాయి. అంటే ఎవరికి వస్తుందో ఎవరికి రాదో తెలియని దీనావస్థలో రైతన్న కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి. అందుకే ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం దీనిపై స్పందించి సమీక్ష సమావేశాలు నిర్వహించి ఇంకా ఎంత యూరియా అవసరం ఉంది, ఇంకా ఎంత డిమాండ్ మేరకు రైతులకు అవసరం ఉందనే దాన్ని చర్చించి తమకు వెంటనే యూరియా ఇవ్వాలి, లేకుంటే మాత్రం తాము తీవ్ర అవసరం పడాల్సిన దుస్థితి వస్తుంది. క్యూలైన్లలో చెప్పులు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. మహిళా రైతులైతే తమకు పనులను వదిలిపెట్టుకొని కూడా ఓన్లీ యూరియా కోసమే నిలబడాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తారు కనుక అంటే ఏదేమైనా కానీ ఇప్పటికైనా వారికి కావాల్సినంత యూరియాను త్వరితగతిన అందించే తప్ప, లేకపోతే పెట్టిన పెట్టుబడి వస్తుందో రాదో అంటే మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు పలు చోట్ల అయితే కనిపిస్తుంది. రైట్ వేణు, థ్యాంక్ యూ.